రోజైతే అనకాపల్లి రింగ్ రోడ్ లో ఉన్న RFCకి అయితే మా చెల్లి వెళ్దాం అన్నది. మా చెల్లి అయితే ఆర్డర్ గట్టిగా ఇచ్చేలా ఉంది. కిందన మీదన అయితే ఏవేవి ఉన్నాయి అన్ని చదివేస్తుంది. నేను మెనూ అయితే చూస్తున్నాను కానీ అవి ఎక్కువ రేట్లు ఉన్నాయి. లాస్ట్ అయితే చికెన్ పాప్కార్న్ అయితే ఎంచుకుంది. నేనైతే మా నాన్నగారికి వెజ్ స్టిక్స్ అయితే ఆర్డర్ చెప్పాను. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి మా నాన్నగారు అయితే నాన్ వెజ్ తినరు. మా చెల్లి అయితే ఇంకా ఆర్డర్ తేలేదు, తెస్తారా తేరా అని అడుగుతుంది. మా చెల్లి అయితే 650 అయింది. నాన్న ఇంకా ఎవరు రాలేదేంటి అని అడుగుతుంది. మా చెల్లి అయితే బేగా తీసుకొచ్చింది, దానివల్ల వాళ్ళు రావద్దేంటి అని చెప్పాను. ఇక్కడ రేట్ అయితే కొంచెం రీజనబుల్ గానే ఉంది, క్వాంటిటీ కూడా బాగానే ఇస్తున్నారు. వెజ్ బర్గర్ కాస్ట్ అయితే 89 రూపీస్. మేము ఇచ్చిన ఆర్డర్ అయితే 15 మినిట్స్కే బేనే తెచ్చారు. మేము ఆర్డర్ ఇచ్చిన చికెన్ పాప్కార్న్ వెజ్ స్టిక్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. మాకైతే నోరు ఊరిపోతుంది. చెల్లైతే నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను అన్నది. నేనైతే మా నాన్నగారి కోసం వెజ్ స్టిక్స్ అయితే తీసుకున్నాను. మా చెల్లి అయితే టమాటా సాస్ అయితే ఎక్కువ వేసింది. అయితే ఫస్ట్ అయితే మా చెల్లి టేస్ట్ చేస్తాను అన్నది. వేడిగా ఉండడం వల్ల తినలేకపోయాను. అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనకాపల్లి రింగ్ రోడ్ లో అయితే ఉంది RFC. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా చెల్లి అయితే వెజ్ స్టిక్స్ అయితే టేస్ట్ చేస్తాను అనేది. ఫస్ట్ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నాన్ వెజ్ కన్నా వెజ్జే బాగుంది. మా చెల్లి కూడా టేస్ట్ చేసింది, చాలా బాగుందని చెప్పింది. ఈ రోజు సాటర్డే కదా, మా నాన్నగారు అయితే నాన్ వెజ్ అయితే తినరు. మా నాన్నగారిని అయితే వెజ్ స్టిక్స్ అయితే తినమన్నాము. మా చెల్లి అయితే అక్క కొంచెం టమాటో సాస్ వేయక్క అని అడుగుతుంది. ఉండగానే ఇంకా టమాటో సాస్ ఏమంటుంది, ఎందుకంటే మా చెల్లికి టమాటో సాస్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు అయితే బయట ఫుడ్ అయితే ఎక్కువ తిన్నెవరు. నెలకు ఒకసారి అయితే ఇలా రెస్టారెంట్ కి అయితే తీసుకొస్తారు. మాకు ఏది కావాలన్నా ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మేము ఏ ఐటెం కావాలన్నా మా నాన్నగారు అయితే చేస్తారు. ఏ ఐటెం లో కాంప్రమైజ్ కాదు. మేము వీడియోస్ లో 99% ఇంట్లో చేసుకున్న వీడియోసే పెడతాము. మొత్తానికి బిల్ అయితే వచ్చింది. బిల్ అయితే 228 రూపీస్ అయితే అయింది. మా చెల్లినైతే బిల్ కట్టమన్నాను. ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా బిల్ కట్ట అంటే నా దగ్గర అక్కడివి డబ్బులు అని అడుగుతుంది. మేము అయితే బయటకి అయితే వచ్చాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలా బెల్ ఐకాన్ కూడా నొక్కియండి. Please like and subscribe. Audio Jungle.